గురుగారు మొత్తం 4 సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి. దీన్ని చూసుకున్నట్టయితే మనం 'హనుమాన్' ఒక సినిమా వస్తుంది. దాంతోపాటు 'గుంటూరు కారం' గావచ్చు, మిగతా సినిమాలు 'నా సామిరంగ', 'సైంధవ' ఈ మొత్తం సినిమాలు రాబోతున్నాయి. అంటే సంక్రాంతి అనగానే నార్మల్‌గా సినిమాల పండగ అంటారు. బట్ దీంట్లో 3 సినిమాలు 'దిల్ రాజు' గారే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. 'హనుమాన్' సినిమా గురించి మీరు ఆగిపోండి అనే ఒక వాదన వచ్చు. ఈ కాంట్రవర్షియల్ దీని గురించి మీరేం మాట్లాడతారు సార్? అంటే హనుమాన్ సినిమాకని కాదండి, మొత్తం సినిమాలు ఆల్రెడీ 5 సినిమాలు రిలీజ్కి రెడీ అయి ఉన్నాయి. అవును, ఈగలు ఆగిపోయింది కదా గురుగారు. అదే 5 ఉన్నాయి. అంటే దిల్ రాజు మాట్లాడే నాటికి ఈగలు ఉంది లైన్లో. ఓకే. అందరు నిర్మాతలకి నేను ఒకటే మాట చెప్పాను, అందరూ ఒకేసారి రావద్దు, ఒకళ్ళు ఇద్దరు తగ్గండి. ఈ వెనక్కి ఎవరు తగ్గుతారు అనేది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ వెనక్కి తగ్గితే వాళ్ళకి సోలో రిలీజ్కి మేము ఏర్పాట్లు చేసిస్తాం, ఓకే, ఆ అవకాశం కల్పిస్తాం అని చెప్పాడు ఆయన. అంతే తప్ప థియేటర్లు ఇవ్వము, చిన్న సినిమాలకు ఇవ్వము, ఈ మాటలు నడవల. ఓకే. ఇది చెప్పాడు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఆయన చెప్పి ప్రశాంత్ వర్మ వచ్చి నన్ను కలిశాడు. ప్రొడ్యూసర్ బిజీగా ఉన్నాడట, అందుకని తను వచ్చి కలిశాడు. తనకి నేను ఈ విషయం స్పష్టంగా చెప్పాను అని చెప్పాడు ఆయన. ఏది సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పలేదు ఎవరికి. వెనక్కి వెడితే మంచిది, మీదే నిర్ణయం. ఉంటే ఉన్న ప్రకారం స్క్రీన్ షేరింగ్ జరుగుతుంది. స్క్రీన్ షేరింగ్ కూడా కాదు, ఇప్పుడు షో షేరింగే. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లో కూడా 2 ఆటలు ఒక సినిమా, 2 ఆటలు ఇంకో సినిమా వేసే పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. మల్టీప్లెక్స్లో మాత్రమే కాదు, సింగిల్ స్క్రీన్స్లో కూడా మల్టీ షోస్ వేస్తున్నారు, ఎక్కువ షో వేస్తున్నారు. ఆ పెరిగినవి రకరకాలుగా వాడుతున్నారు. ఈ ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి పాత రోజుల్లో థియేటర్స్ మాత్రమే సింగిల్ స్క్రీన్ ఉన్న రోజుల్లో కూడా సంక్రాంతి పండగకి 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాళ్ళు ఎలా పంపిణీ చేశారు ఆ రోజున? అవును, చాలా సినిమాలు వచ్చినాయి. కృష్ణ గారు, ఎన్టీఆర్ ఇలా మొత్తం అందరూ వచ్చేవాళ్ళు సంక్రాంతి టార్గెటెడ్గా. అంటే బాగున్న సినిమా నడుస్తుంది, దానికి స్క్రీన్స్ తక్కువ ఇచ్చినప్పటికీ అది విస్తరిస్తుంది. ఫ్లాప్ అయిన సినిమా తప్పుకుంటుంది కాబట్టి ఆ ఏరియాలోకి హిట్ అయిన సినిమా వచ్చేస్తుంది. అందుకని మీ కంటెంట్ బాగుంటే కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసేయండి అని కూడా మాట్లాడాడు తను, దిల్ రాజు. దాన్నే చిరంజీవి డయాస్ మీద అక్నాలెడ్జ్ చేశాడు. అయితే దిల్ రాజు మాట్లాడిన రోజే, అంటే పర్టికులర్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ సినిమా పేరు ప్రస్తావించాడు. ఆ డైరెక్టర్ వచ్చి నన్ను కలిశాడు, ఇవన్నీ మాట్లాడాడు. దీని బిట్వీన్ ది లైన్స్ వీళ్ళు హనుమాన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తోంది చాంబరు, దిల్ రాజు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించాలని ప్రొడ్యూసర్లు అనుకోలే, హనుమాన్ ప్రొడ్యూసర్లు అనుకోలే. మంచిదేలే, మరక మంచిదే అన్నట్టు ఇది కూడా సినిమాకి ఉపయోగపడే ప్రచారమే కానీ అనుకున్నారు వాళ్ళు. ఆ ప్రచారం నడుస్తున్న టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు కూడా దిల్ రాజు ప్రస్తావన చేసి పాజిటివ్గానే చెప్పాడు, ఆయన నెగిటివ్గా చెప్పాల. కానీ బయటకు వచ్చినటువంటి థంబ్నెయిల్స్ అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినాయి. దిల్ రాజును హెచ్చరించిన చిరంజీవి ఈ టైపులో పెట్టారు. కానీ ఆయన నిజానికి ఆయన బయట వింటే, ఆయన ఉపన్యాసం వింటే ఆయన వార్నింగ్ ఇవ్వాల. నిజానికి కుమ్మక్కు రిలీజ్లోనూ పద్ధతి తీసుకొచ్చాడు ఈయన గతంలో, దిల్ రాజే. అంటే ఒక హీరో సినిమా రిలీజ్ అయితే 7 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక హీరో సినిమా రిలీజ్ చేయాలి, పెద్ద హీరోలవి. ఈ సినిమా 7 రోజుల పాటు ఇంకే సినిమా ఉండదు అన్ని థియేటర్స్లోనూ, ఒకటే సినిమా ఉంటుంది. పల్లెటూరు నుంచి సిటీ వరకు ప్రతి స్క్రీన్లోనూ అదే సినిమా ఉంటుంది. ప్రేక్షకుడికి ఆప్షన్ ఉండదు, సినిమా చూడాలనుకుంటే ఆ సినిమాయే చూడాలి. ఈ పద్ధతిలో కొంతకాలం నడిపారు. ఆ టైంలోనే దాసరి గారు ఆ నలుగురు చిన్న సినిమాని తొక్కేస్తున్నారు అని మాట్లాడాడు. అంటే వీళ్ళు ఆ పెద్ద హీరో సినిమా వేసేటప్పుడు ఆల్రెడీ కొన్ని చిన్న థియేటర్స్లో ఉన్నటువంటి చిన్న సినిమాలను పీకేసి మరీ వేసేవాళ్ళు. ఈ కాంటాక్ట్స్లో దాసరి కోపడ్డాడు, వాళ్ళు ఆ నలుగురు తొక్కేస్తున్నారు ఇండస్ట్రీని అని. ఈ ఆ నలుగురు తొక్కేస్తున్నారు అనే పద్ధతిలోనే ఇప్పుడు ఈ హనుమాన్ సినిమాని తొక్కేస్తున్నారు అనే ఇంప్రెషను పబ్లిక్లోకి పంపవడం అనేది ఒక రకంగా మంచిది అనుకున్నారు వాళ్ళు. ఇది చిరంజీవి కూడా మాట్లాడాడు, వేదిక మీద మాట్లాడుతూ దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కొక్కసారి చిన్న సినిమా అంటే కంటెంట్ బాగుంటే స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోద్దని దిల్ రాజు మాట్లాడిన మాటలే ఇంకోలా చిరంజీవి చెప్పాడు, ఎన్హాన్స్ చేశాడు. ఒక రకంగా దిల్ రాజు మాటలకి ఆయన జోడింపు చేశాడు.
చేస్తూ గతంలో నా 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా ఒకేసారి వచ్చినాయి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే ఖైదీ నెంబర్ 150 ఒకేసారి వచ్చినప్పుడు అదే టైంలో శతమానం భవతి పెట్టాడు ఆయన. ఇబ్బంది పడతావని అన్నాం మేము. అదేం లేదండి, కంటెంట్ బాగుంటే అదే నడిచిపోతుంది, పండక్కి ఎన్ని సినిమాలనైనా భరించే కెపాసిటీ ఉంటుంది అని నేను నమ్ముతున్నానని దిల్ రాజు చెప్పాడు. అలాగే నడిచింది కూడా, ఆ సినిమాకి డబ్బులు వచ్చినాయని చెప్పాడు ఆయన. నెగిటివ్ స్టేట్మెంట్ కాదు అది.